హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి. ఈరోజు నేను ఈ వీడియోలో విభక్తులు మరియు వాటి ప్రత్యయముల గురించి చెప్పబోతున్నాను. శ్రద్ధగా విని ముందుగా ప్రత్యయములు అనగా వాక్యాలలోని వేరువేరు పదాల మధ్య అన్వయము అనగా అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను లేదా పదములను ప్రత్యయములని అందురు. వాక్యాలలోని వేరువేరు పదాల మధ్య అన్వయము అనగా అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను లేదా పదములను ప్రత్యయములని అందురు. ఈ ప్రత్యయములను అన్నింటినీ 8 భాగములుగా విభజించి వాటికి విభక్తులని పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఏంటి? ఈ ప్రత్యయములన్నిటినీ కూడా 8 భాగములుగా విభజించి వాటికి విభక్తులని పేర్లు పెట్టడం జరిగింది. అర్థమైంది కదా? ఎక్కడైతే వాక్యాలలోని వేరువేరు పదాల మధ్య అన్వయము అనగా అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలను లేదా పదములను కలిపి ఏమంటారు? ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయములన్నిటినీ కలిపి 8 భాగాలుగా విభజించేసి వాటికి విభక్తులు అని పేరు పెట్టడం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ విభక్తి ప్రత్యయం అంటే ప్రత్యయాలు విభక్తులు ఏ ప్రత్యయాల్ని ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు అనేది ఇక్కడ చక్కగా చెప్పడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. డు, ము, వు, లు ప్రథమ విభక్తి. ఏంటి? డు, ము, వు, లు ప్రథమ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి వీటిని ద్వితీయ విభక్తి అని అంటారు. వీటిని ద్వితీయ విభక్తి అంటారు. వీటిని నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సరేనా? ఇక్కడ నెక్స్ట్ చాతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాల్ని తృతీయ విభక్తి అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? చాతన్, చేన్, తోడన్, తోన్ అనే వాటిని తృతీయ విభక్తి ప్రత్యయాలు అంటారు. అలానే కొరకున్, కై, కోసం, కొరకున్, కై, కోసం అనే వాటికి చతుర్థి విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. కొరకున్, కై, కోసం అనే వాటికి చతుర్థి విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత వలనన్, కంటెన్, పట్టి, వలనన్, కంటెన్, పట్టి అనే వాటికి పంచమీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఏ విభక్తి? పంచమీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ వీటికి షష్ఠీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఏంటి? కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అను వాటికి షష్ఠీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. అటు తర్వాత అందున్, నన్ అనే వాటికి సప్తమీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. అందున్, నన్ అనే వాటికి సప్తమీ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. అలానే ఓ, ఓయి, ఓరి, ఓసి అనే వాటికి సంబోధన ప్రథమ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఏంటి? ఓ, ఓయి, ఓరి, ఓసి అనే వాటికి సంబోధన ప్రథమ విభక్తి అని పేరు పెట్టడం జరిగింది. సరేనా? ఏ ప్రత్యయాలకు ఏ పేరు పెట్టడం అనేది ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నాతో పాటుగా మీరు కూడా చక్కగా ఒకసారి చదవండి. డు, ము,
ఊలు ప్రథమా విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయా విభక్తి. చాతన్ చేన్ తోడన్ తోన్ తృతీయా విభక్తి. కొరకున్ కై కోసం చతుర్థీ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. అందున్ నన్ సప్తమీ విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. నాతో పాటుగా చదివారు కదా, అర్థమైంది కదా. ధన్యవాదములు.